వీడియోని పూర్తిగా చూడండి. అందరికీ చూపించాల్సిన బాధ్యత మీద. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియో చూసాక కామెంట్ చేయండి మర్చిపోవడం. జనాన్ని నమ్మించి నట్టేట ముంచిన చంద్రబాబు ప్రభుత్వం వచ్చిందయ్యా వయ్యారి. ఇక మొదలెడదామా? ఆయన ఎప్పటిలాగే ఎన్నికల్లో హామీలు ఇవ్వటం, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని ఎలా మోసం చేస్తాడో ఈ బడ్జెట్ లో మీరు చూస్తే ఆయన తన ఇచ్చిన హామీల్ని ఎలా గాలి కొదిలేశాడో స్పష్టంగా అర్థమవుతుంది. తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు ముఖ్యంగా మహిళలకి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతకి 1,500 ఇస్తాం, నీకు 1,500, నీకు 1,500 అని గొప్పగా ప్రచారం చేసుకున్నారు. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. నీకు 15,000, ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000 పేరుతో 2 కోట్లకు అకౌంట్ ఓపెన్ చేసి తరువాత బినామీ పేర్లతో మొత్తం మనమే వసూలు చేస్తాం. కానీ ఈ రోజు బడ్జెట్ లో చూస్తే ఆ హామీకి ఎక్కడా కూడా ప్లేసే లేదనేది మనకు కళ్ళారా కనిపిస్తుంది. నీకు ఇంకో పాప, నీకు కూడా 15,000. ఆశ్రమంలో పిల్లకాయలకి ఆశ్రమం ఉంటే కదా పిల్లకాయలు ఉండేది. ఎంతకు తెగించారా? సంతోషమా? ముఖ్యంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశం ఇస్తాము, లేదా మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. వృత్తి ఇస్తామని ఈ రోజు నిరుద్యోగుల్ని ఏ విధంగా పంగనామాలు పెట్టారో మనం కళ్ళారుస్తున్నాం. ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న చూస్తున్నాం. అండ్ ఈ రోజు మీరు చూస్తే ఉచిత బస్సు ప్రయాణాన్ని అందరికీ కూడా మహిళలకు ఇస్తామని చెప్పి ఆ ఊసే బడ్జెట్ లో లేకపోవడం అనేది దురదృష్టకరం. అమ్మని ఎంత ప్లేట్ మార్చేసావురా? ప్లేట్ ఏం మార్చేసాను బాబు సను. ఇక ముఖ్యంగా చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఇచ్చే తల్లికి వందనం. సో ప్రతి సంవత్సరం 12,400 కోట్లకు పైగా అవుతుంది. అంటే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు. కేవలం 9,400 కోట్లు మాత్రమే కేటాయించారు. అబ్బో ఇన్నారంట్రా, అక్కగారు ఆర్డర్ వేశారు మనకి. ఎందుకు ఇది చెప్తున్నానంటే ఎందుకు లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే కేటాయించి ఏ విధంగా తల్లికి వందనం ఇవ్వకుండా మోసం చేశారో. వీడెవడండి బాబు, ఆయన నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. రాజా గారు అర్థమైందా రాజా? పోసాని గారు రాజా నీకు భలే హ్యాపీ ఉండదు కదరా? నీకు నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. పోసాని గారు ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? బాగా జరిగిందండి. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं. ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.